అలాగే నా పేరు మిత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ రిలేటెడ్గా లాస్ట్ కొద్ది రోజులుగా కొన్ని పంచాయతీలు అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ ఆ ట్రయాంగిల్ పంచాయతీ ఏదైతే ఉందో దాని గురించి కొంచెం డిస్కస్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ రకరకాల రకరకాల మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి యాక్చువల్గా. అంటే ఎవరో కూడా సైంటిఫికల్గా ఏదో చెబుతున్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తూ చాట్ జీపీటీలు వాడేసి కొంతమంది, అది ఏవేవో పేర్లు చెప్పి కొంతమంది రకరకాలుగా మ్యానిపులేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. నాకు అది భలే అనిపించి నవ్వు వచ్చింది నాకు. సో నాకు అక్కడ భలే కామెడీగా అనిపించింది నాకైతే మాత్రం. సో అందువల్ల దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలనిపించింది. అండ్ అలాగే ఎవరు ఎలిమినేటెడ్ అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ వీలైతే ఇవ్వాలనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ట్రయాంగిల్ ఉంది కదా, బేసిక్గా బిగ్ బాస్ దానికి ఆ సబ్జెక్ట్ని అసలు ఎందుకు ఇస్తాడో తెలుసా, ఆ టాస్క్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? బేసిక్గా ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు ఎవరు ట్రయాంగిల్ పెడతారో చూద్దాం, సర్కిల్ అన్నప్పుడు ఎవరు సర్కిల్ పెడతారో చూద్దాం, స్క్వేర్ అన్నప్పుడు ఎవరు స్క్వేర్ పెడతారో చూద్దాం, రెక్టాంగిల్ అంటే ఎవరు రెక్టాంగిల్ పెడతారో చూద్దాం. సో ఇది బేసిక్గా అక్కడ సబ్జెక్ట్. ఓకే, సో ట్రయాంగిల్ అన్నప్పుడు ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉంటేనే ట్రయాంగిల్. అది ఏ సైజ్ అయినా ఉండని, అది ఎంత పెద్దగైనా ఉండని, ఇట్ ఈస్ ట్రయాంగిల్. ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉన్నా, లేదంటే ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉన్నా అది ట్రయాంగిలే. లేదంటే ఇంతుండి ఇంతుండి ఇంతున్నా ట్రయాంగిల్. ఏంటి ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉన్న ట్రయాంగిల్. అది ఎంత చిన్నగా ఉన్న ట్రయాంగిల్ మొత్తానికి. కాకపోతే ఏంటంటే ఏ ట్రయాంగిల్ నీడ్స్ 3 యాంగిల్స్. అంటే ఎవ్రీథింగ్ విచ్ హ్యాస్ 3 యాంగిల్స్ ఇస్ ట్రయాంగిల్, అంతే. సో అది పాయింట్. సో అక్కడ 3 యాంగిల్స్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 ఉంటాయి. సో ఈ 3 యాంగిల్స్ కలిస్తే ట్రయాంగిల్, అంతే. బేసిక్గా బిగ్ బాస్ ఏం చేశాడు అక్కడ చాలా క్లియర్గా, ఆ పైన ఒకటి యాంగిల్ పెట్టి కిందకి ఇలా వచ్చిన తర్వాత అక్కడ ఇలా కొంచెం పైకి వచ్చేలా చేశాడు దాన్ని. అది ఇట్లా సైడ్గా అయింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇలా సైడ్గా ఇలా వచ్చి కొంచెం మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది పైకి. సో ఇది ట్రయాంగిల్ కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ట్రయాంగిల్ కాదు. అది అది ఏమంటారు దాన్ని, ఆర్ట్ వర్క్ కదా, సెట్ వర్క్ కదా. ఆ సెట్ వర్క్ చేసిన ప్రాపర్టీస్ టీముదో లేదంటే ఇంకెవరిదో మిస్టేకు కాదు, అది పొరపాటున చేసింది కాదు, అది కావాలని చేసింది. అది ట్రయాంగిల్ కాదు, కావాలని దాన్ని అలా చేసి పెడతారు అక్కడ. వాళ్ళ ఇంటెన్షనే అది. అలాంటి ఒక మిస్లీడింగ్ దాన్ని వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి అని వాళ్ళకి ఇచ్చేదే అందుకు. అలాంటి ఒక టాస్క్ను పెట్టినప్పుడు, ఇప్పుడు సర్కిల్ పెట్టినప్పుడు అది కూడా అంతే చేస్తాడు. కావాలని దాన్ని మధ్యలో ఎక్కడో చిన్నది కట్ చేసేస్తాడు, యాపిల్ మొక్కను కొరికినట్టు అట్లా కొరికేస్తుంటాడు, అట్లా చేస్తాడు కావాలని. ఎందుకు? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టాస్క్ అండ్ మైండ్ ఫోకస్. మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో చెప్పడం కోసం ఆ టాస్క్లో సంజనాని సపోర్ట్ చేయడం కోసం, తనూజాకి అగెయినిస్ట్గా మాట్లాడడం కోసం అసలు అవుట్ రైట్ ఏవేవో చెప్పేస్తున్నారు. అసలు అంటే జనరల్గా చెప్తున్నా, సంజన అక్కడ మిస్టేక్ చేసింది, సంజన మిస్టేక్ చేసిందని చెప్పడానికి కూడా ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది ట్రయాంగిల్ కాదు. ఇంకా మళ్ళీ భరణి గారు అన్నదాన్ని ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్గా. ఏమని, ఇట్లా ఒకటి ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది రెక్టాంగిల్ అని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి. సో మనకందరికీ ఏంటి, రెక్టాంగిల్ అంటే ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చేదని రెక్టాంగిల్ అని మనం అనుకుంటాం. దానికి 4 యాంగిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి. సో స్క్వేర్కి బేసిక్గా 4 యాంగిల్సే ఉంటాయి. కాకపోతే స్క్వేర్ అనేది సమాంతరంగా ఉంటుంది 4 వైపులా, రెక్టాంగిల్ అలా ఉండదు అనేది మన మైండ్లో ఇప్పటివరకు ఉన్న పాయింట్. కాకపోతే జనరల్గా ఈ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో, ఈ ట్రయాంగిల్ రెక్టాంగిల్ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో దాంట్లో చూసుకుంటే an object which had 3 angles is called triangle. An object which has 4 angles is called as rectangle. జనరల్గా ఇలాగే ఉంటుంది. ఇది బేసిక్గా ఓవరాల్ సైన్స్. సో ఈ సైన్స్ క్లాసులు అయిపోయినాయిలేండి ఈ వీక్ అంతా. మీరు ఎలాగ బయట ఉన్నారు, బట్ ఇక్కడ కూడా తప్పట్లేదు అంతే. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ ట్రయాంగిల్ పంచాయతీ ఏదైతే ఉందో అందులో చాలా క్లియర్గా ట్రయాంగిల్ కాదని తెలిసినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ భరణి గారు దాన్ని రెక్టాంగిల్ అన్నారని చెప్పి అట్లా ట్రోల్ చేసుకుంటూ అట్లా డైవర్ట్ చేయడానికి ట్రై చేసి సంజన కరెక్టే చేసింది అక్కడ అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నారు.
అండ్ తనూజ అక్కడ పాయింట్ రైజ్ చేసింది కదా అని చెప్పి అక్కడ తనూజ అని అనడానికి ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా అదైతే ట్రయాంగిల్ కాదు. అది ఎవరు రైజ్ చేశారనేది మ్యాటర్ కాదు. ఈవెన్ అది కళ్యాణే రైజ్ చేయొచ్చు, ఈవెన్ అది ఇమాన్యులే రైజ్ చేయొచ్చు, అది రీతూనే రైజ్ చేయొచ్చు, ఎవరైనా రైజ్ చేసే ఛాన్స్ ఉంది. బికాజ్ అది ట్రయాంగిల్ కాదు కాబట్టి, దాంట్లో బేసిక్గా 1 కాదు 2 కాదు మొత్తంగా 4 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్గా దాన్ని ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేయకూడదు. అక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం జరిగినోడు క్వశ్చన్ చేయడం కూడా తప్పు అంటే కాదు కదా, అట్లా ఎట్లా అవుతుంది? అది తప్పు కదా, అలా అనకూడదు కదా. అన్యాయం జరిగినోడు ఈవెన్ ఒక మాట కూడా అనకూడదా? నాకు అన్యాయం జరిగింది, సర్లే ఈసారికి ఒకసారికే కదా అని చెప్పి సైలెంట్గా ఉండిపోయి కూర్చోవాలి, అలా కాదు కదా. సో అక్కడ ఖచ్చితంగా అతనికి అన్యాయం అయితే జరిగింది, అది చాలా అంటే చాలా ఎవిడెంట్. సో అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇంకా దాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు అంతే పీపుల్. సో అదనమాట మ్యాటర్. ఇంకేమంటాను చెప్పండి. సో దాన్ని ఇంకా సంజన మిస్టేక్ని కవర్ చేయడానికి కొంతమంది, తనూజాకి అగైనిస్ట్గా వెళ్ళడానికి కొంతమంది, భరణిని బ్యాడ్ చేయడానికి కొంతమంది, అందరూ కూడా దాన్ని చాలా గట్టిగానే వాడుకున్నారు. ఇప్పుడు ఈవెన్ చాట్ జీపీటీలో వేసాము, ఆ చాట్ జీపీటీ ట్రయాంగిలే అంటుంది అంటే చాట్ జీపీటీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్ అది మనకు తెలిసిందే కదా. మనకి తెలియని విషయాలంటే కొన్ని చాట్ జీపీటీని అడగాలి, తెలిసిన విషయాలు మనం ఎందుకు చాట్ జీపీటీని అడుగుతాం? మనకు తెలుసు కదా వాట్ ఈస్ ట్రయాంగిల్ అంటే ఏంటో. మళ్ళీ గట్టిగా అడిగితే అది కాదంటది, ఇట్లాంటివన్నీ కాదు, జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇలా వస్తే ఇంకొకటి, ఇలా వస్తే ఇంకొకటి, 3 ఏదంటే జాయిన్ అయిపోద్ది, ఇట్స్ ట్రయాంగిల్. అది తెలుసు కదా, 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటంటే పర్ఫెక్ట్ షేప్ అయితే కాదు, ఇలా ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, అక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇలా వస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, జాయిన్ అయింది, 4 యాంగిల్స్ ఉన్నాయి. సో రెక్టాంగిల్ 4 రెక్టా అలా అనమాట. సో అది సిచ్యువేషన్. సో అది అవుట్ రైట్ ట్రయాంగిల్ అయితే కాదు. దాన్ని మనం చెప్పలేము, అది అట్లా కాదు, ఏవో పొరపాట్లు జరిగి ఉండొచ్చు కదా. పొరపాటును ఎందుకు చేస్తాడే? బిగ్ బాస్కు తెలియదా? వాళ్ళు ఏంది 500 కోట్ల రూపాయల షో నడిపిస్తున్నారు వాళ్ళకి తెలియదా ఏది ఎందుకు ఇచ్చారు? కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, ఆ ట్రయాంగిల్స్ని వీళ్ళు చూస్ చేసుకోవాలి. కొన్ని మిస్లీడింగ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, వాటిని వీళ్ళు కావాలనే పంపిస్తారు, వీళ్ళు ఎంచుకుంటే వాళ్ళని తిడదామని. ఇప్పుడు పడతాయి, ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా చీవాట్లు పడతాయి. అవన్నీ కాదు మనకి ఏంటంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎట్లా చేస్తే అట్లా అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది, ఒక పొలిటికల్ థింగ్ అనమాట. బేసిక్గా ఒక తిరుమలలో ఈ డాలర్ల దొంగతనం ఒకటి జరిగింది. ఒక $9 ఎంతో దొంగతనం చేశారు. డాలర్లు రావడం అనేది చాలా అరుదు కదా. సో వాటిని పట్టుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోవడానికో చూపించుకోవడానికో దేనికో మొత్తాన్ని తీశారు. అయితే $9 తీసేస్తే బేసిక్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకా దొంగతనం. ఎందుకంటే స్వామివారి సంపద, స్వామివారి కోసం ఇచ్చిన భక్తులు స్వామివారికి చెందాలనుకుంటారు, కానీ దాన్ని లెక్కెట్టేటోళ్ళు లోపలెట్టుకోవాలనుకోరు కదా. సో దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అది పెద్ద దొంగతనమా, చిన్న దొంగతనం, దానికి ఎందుకు ఇంత అన్నట్టుగా, అది అది అసలు దొంగతనమే కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడేసరికి బేసిక్గా చాలామందికి నచ్చలేదు. చాలామంది పాయింట్ ఏమని పెట్టారంటే అప్పుడు అట్లా కాదు కదండి, ఎంతైనా దొంగతనమే కదా, ఏదైనా దొంగతనం కదా, ఎంత మీకు కావాల్సిన మనుషులు అయితే మాత్రం, ఎంత మీకు నచ్చిన వాళ్ళు అయితే మాత్రం దాన్ని అట్లా ఎట్లా చేస్తారు, దేవుడి విషయంలో జరిగిన దాన్ని అంత సింపుల్గా ఎలా తీసేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, రివ్యూవర్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. రివ్యూవర్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయారు, అందరూ అట్లాగే అయిపోయారు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అయిపోయారు. సైడ్ లేకుండా అయితే మాత్రం ఎవ్వరూ లేరు, అవుట్ రైట్ యాంటీ అయిపోయారు. బేసిక్గా నాకు ఒకనొక టైంలో చాలామంది బయట వాళ్ళు, యూట్యూబ్ కమ్యూనిటీ కాదు, బయట వాళ్ళు నాకు ఏమని చెప్పేవారంటే, ఆ బిగ్ బాస్ అంటే అలా కాదు, మనం న్యూట్రల్ ఉండాలి. అంటే సీజన్ 6 టైంలో నేను కొంచెం రేవంత్కి సపోర్ట్ చేశాను కదా అప్పట్లో. సో ఆ టైంలో అనమాట నాకు మా బయట కొంత తెలిసిన వాళ్ళు కొంతమంది అట్లా కాదు, రివ్యూవర్ అంటే న్యూట్రల్గా ఉండాలి, నువ్వు ఆడియన్లా మారిపోతున్నావు, నువ్వు ఒక అభిమాని అయిపోయావు ఒకరికి, లేదా ఒకరిని కంప్లీట్గా హేట్ చేసేస్తున్నావు, ఒకరికి యాంటీ అయిపోయావు, నువ్వు అది కరెక్ట్ కాదు కదా, అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడేసరికి అనుకున్నాను నేను, సర్లే అనేసి వినేసి ఊరుకున్నాను, నేనేం పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్ళు బేసిక్గా వాళ్ళు మొదటి నుంచి మేము ఇలా ఉంటామని చెప్పారు నాకు, మేము అలా కాదు, మేము చూసే విధానం ఇలా ఉంటుందని చెప్పారు నాకు. సో అట్లా చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. నీ అనుకున్నాను నేను, సర్లే కదా అంతే. ఇప్పుడు పాయింట్ సరే వాళ్ళు అయిపోయారంటే ఒక అర్థం ఉంది, రివ్యూవర్స్ కూడా అదే అయిపోయారు. నాకు ఇట్లా చెప్పిన జనాలు వాళ్ళకి ఎవరు చెప్పట్లేదా ఏంది అనిపిస్తోంది నాకు. బేసిక్గా రివ్యూవర్స్ కూడా అదే తయారయ్యారు. రివ్యూవర్స్ ఐదర్ ఒకరికి ఫ్యాన్ అయిపోవడమో, లేదంటే
ఒకరికి యాంటీ అయిపోవడము అయిపోయారు, ఆల్రెడీ అయిపోయింది, అది ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 10 సార్లు వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ గురించి బ్యాడ్గా చెప్పి ఒక 2 సార్లు గుడ్గా చెప్తే, అది కూడా చెప్పక తప్పని సిచ్యువేషన్లో వచ్చినప్పుడు చెప్పి, ఆ తర్వాత ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళని ఏమైనా అన్నట్టయితే, బ్లేమ్ చేసినట్టయితే, అదిగదిగో చూడండి ఈ 2 ఉన్నాయి, అదిగదిగో వస్తున్నాడు వీర భయంకరుడే అన్నట్టు, అదిగదిగో చూడండి 2 సార్లు చెప్పాను అన్నట్టు చెప్పుకుంటారు అనమాట. సో ఇది చెప్పి అట్లా చెప్తుంటారు. బట్ ఇంటెన్షన్ మనకు అర్థమవుతూ ఉంటుంది ఓవరాల్గా. అది 10 సార్లు వాళ్ళు ఎందుకు అట్లా నెగిటివ్గా చెప్పారంటే అదే రీజను. వాళ్ళు బేసిక్గా ముందు నుంచి కూడా కొంచెం యాంటీగా ఉన్నారు కాబట్టి. సో అది వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు జనరల్గా. సో అది మరి పాయింట్ అనమాట. ఇంకా అది సిచ్యువేషన్. ఇంకేమంటాం చెప్పండి. ఇంక ఇలాగ అయిపోయింది ప్రస్తుతానికి రివ్యూవర్ సిచ్యువేషన్ కూడా. సో ఇంకొకటి అండ్ సరే, ఇంక ఇది అయితే అయిపోయింది కదా. సో ఆ ట్రయాంగిల్ పంచాయతీలో అయితే క్లియర్గా అయితే మాత్రం ఒకటే చెప్తా, అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ట్రయాంగిల్ అయితే కాదు. అది ట్రయాంగిల్ కాదు. జనరల్గా చెప్తున్నా, బేసిక్ కామన్ సెన్స్. అది ఫ్యాన్ బేస్లో అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే నేను అసలు బేసిక్గా ఈ సీజన్ నేను రివ్యూలే చేయట్లేదు కాబట్టి నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరికి హేటర్ కాదు. ఏది ఎడిపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు నాకు. సో అందువల్ల నేనంటే న్యూట్రల్గా జనరల్గా చూసినప్పుడు అరే ట్రయాంగిల్ కాదు కదరా అని అనిపిస్తుంది నాకు జనరల్గా. అది కాదు కదా ట్రయాంగిల్ అంటే పర్ఫెక్ట్ ఉండాలి కదా అనేసి. ఇప్పుడు వేరే యాంగిల్స్ 2 ఉన్న చోట అది కర్వ్స్ వచ్చిన చోట ఇప్పుడు ఇలా వచ్చినా కూడా ట్రయాంగిల్ అంటారేమో రేపు పొద్దున్న. అలాగే తయారయ్యారు మన దగ్గర. ఇంకేం చెప్తాం చెప్పండి ఇంకా. సో ఇంకా డెఫినెట్గా అదైతే మాత్రం ట్రయాంగిల్ కాదు. ఓకే, ఇదొక క్లారిటీ. అండ్ నెక్స్ట్, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు? సో జనరల్గా దీని గురించి చాలా వరకు డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. అంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానికోసం. సో బేసిక్గా ముందు నుంచి అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఆ లీస్ట్లో ఉన్నది వచ్చి భరణి గారును అండ్ సుమన్ అన్నట్టుగా అనుకుంటున్నారు అనమాట. కానీ కాదు యాక్చువల్గా. జనరల్గా అయితే అందరూ అలాగే అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా అఫీషియల్లో ఉన్నదైతే మాత్రం అది కాదు. అఫీషియల్లో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో అఫీషియల్ ఓటింగ్లో ఏంటంటే రీతు లాస్ట్లో అయితే ఉంది. సో రీతు ఎలిమినేట్ అయింది ఈ వీక్ అయితే. సో కంప్లీట్గా అంటే ఏం లేదు, ఎడిటింగ్ చేసుకుంటున్నాను పక్క మళ్ళీ. అంటే ఈ బిగ్ బాస్ వీడియో చేస్తున్నాను కదా ఇప్పుడు నేను. సో మైదర్ వైబ్స్కి పెట్టాల్సిన వీడియో ఒకటి ఉందన్నమాట. సో అది ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఈ గ్యాప్లో. అంటే నేనే కదా మొత్తం అంతా కూడా. సో అది ఇక్కడ వచ్చిన పంచాయతీ అంతా. సో దానివల్ల నాకు ఇబ్బంది అయిపోతుంటుంది అప్పుడప్పుడు అంతే. అందుకే కొన్నిసార్లు మీరు వెంటనే వీడియోలు రావడం కూడా నోటీస్ చేస్తుంటారు. ఇదేందయ్యా వెంటనే వీడియోలు వేసేస్తాం అని కూడా అంటారు కొంతమంది నన్ను. కానీ ఇంకా దానికి అదే రీజన్ అనమాట. ఇంకా అది సిచ్యువేషన్. సో ఇంకా అంతే కదా. సో రీతు అయితే ఎలిమినేట్ అయింది. రీతు ఎలిమినేట్ అవ్వడానికి రీతుకి సంబంధించి ఏమీ రీజన్స్ లేవు. సుమన్ గారికి సంబంధించి మాత్రమే ఒక మంచి వ్యాలిడ్ అండ్ ప్రాపర్ రీజన్ అయితే ఉంది. అదేంటో చెప్పమంటే చెప్తాను యాక్చువల్గా. సో సుమన్ గారికి పిఆర్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆయన ఆటకి ఓటింగ్కి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఓటింగ్ అయితే ఉంది సుమన్ గారికి. సో దానివల్ల ఏంటంటే సుమన్ గారికి వద్దన్న ఓటింగ్ పడుతుంది. ఎందుకు? ఆయన ఓటింగ్ వేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి వచ్చాడు కాబట్టి. ఆయన పిఆర్ టీములకి అందరూ ఇస్తారు, ఎవరు ఎక్కువ ఇచ్చారనేది మ్యాటర్ అంతే ఇక్కడ. సో ఆయనకి మంచి సాలిడ్ ఓటింగ్ అయితే ఉంది. ఆయనకి డెఫినెట్గా చెప్తున్నా, బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి పడుతున్న ఓటింగ్ కంటే ఆయన క్రియేట్ చేసుకునే ఆడియన్స్ నుంచి, ఆయన పిఆర్ టీమ్ ఆడియన్స్ నుంచి పడుతున్న ఓట్లే ఎక్కువ. సో ఆయన సర్వైవ్ అవుతూనే ఉంటాడు. టాప్ 5కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు మీరు. సో రీతు ఈజ్ గోయింగ్ టు ఎలిమినేటెడ్. రీతు ఎలిమినేట్ అయిపోయింది. సో రీతు ఎలిమినేట్ అవ్వడానికి పర్టికులర్గా రీతుకు సంబంధించి కూడా కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి రీతుకు సంబంధించి కూడా. నేను అసలు లేవు రీతుకు సంబంధించి అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ఇంకా మనం ఏం అనలేము. ఇంకా రీతు కూడా ఎలిమినేట్ అయిపోయింది, అది మరి పరిస్థితి. సో ఇంకా అంతే గైస్. సో రీతు ఎలిమినేట్ అవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో రీతు బేసిక్గా ఈ వీక్ అవ్వకూడదు, అట్లీస్ట్ టాప్ 5 దాకా ఉంటుంది అనుకున్నాం మనమైతే. బట్ లేదు, ఇంకా రీతు ఎలిమినేట్ అయిపోతుంది. బేసిక్గా మీరు అందరూ కూడా అదే అంటున్నారు కదా, ఈ ఓటింగ్ పోల్స్ని అవి అంత ఎక్కువగా నమ్మకపోతేనే బెటర్. సో ఎందుకంటే ఓటింగ్ పోల్స్ అందరూ కూడా ఈ వీక్ సుమన్ వెళ్ళిపోయేలా ఉన్నాడు, ఈ వీక్ భరణి బాయ్ సుమన్కి ఏమంటారు సుమన్ సాగనంపుతారా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ అన్నీ కూడా చెబుతూ బేసిక్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటారు పాపం. కానీ ఓటింగ్లో జరిగేది అది కాదు. ఇవన్నీ కూడా బయట స్ట్రా పోల్స్లో ఏవైతే ఓటింగ్స్ ఉంటాయో వాటినే చెప్తాం మేము. నేను రివ్యూస్ చేసినప్పుడు మటుకు ఒకరిని అడుగుతాను, వాడు బేసిక్గా నాకు అఫీషియల్ ఓటింగ్ చెప్తాడు. సో అది వాడికి ఇంటర్నల్గా తెలుస్తుంది కాబట్టి అంతే. ఎందుకంటే ఇంత ముందే చాలా షోస్ అవి చేస్తున్నాం కదా, అందువల్ల మాకు ఆ పరిచయాలు ఉంటాయి.
సో యూట్యూబ్ నుంచి వచ్చి యూట్యూబర్లుగా మొదలుపెట్టి జర్నీ మొదలుపెట్టిన వాళ్ళకే పరిచయాలు ఉన్నప్పుడు మాకు పరిచయాలు ఉండవా? షోస్ చేసిన వాళ్ళం, మా టీవీలో చేసాం, ఈటీవీలో చేసాం, అన్నింటిలోనే చేశానుగా నేనైతే. సో నాకు ఆబ్వియస్లీ పరిచయాలు ఉంటాయి కదా. సో వాటిని నేను ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాను. ఈ సీజన్ ఎందుకు వాడట్లేదంటే నాకు అవసరం ఏముంది, నాకేం నెసెసిటీ ఏముంది, అంతే కదా. సో అందుకే నేను వాడట్లేదు. సో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి కూడా ఆబ్వియస్లీ కొన్ని పరిచయాలు, బాగా పరిచయాలు ఉంటాయి, వాళ్ళకి ఇంకా బెటర్ పరిచయాలు ఉంటాయి మాకంటే. సో వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అని నేను ఒప్పుకుంటా, అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఉంటుంది అంతే. సో జనరల్గా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అండ్ అట్లా ఉంటా ఉంటుంది. సో బయట నుంచి అప్డేట్లు వస్తుంటాయి, లీకులు వస్తుంటాయి, అన్నీ ఉంటాయి. సో అలాగా బేసిక్గా సో ఇది సిచ్యువేషన్. సో ఓటింగ్స్ని అంత ఈజీగా ట్రస్ట్ అయితే చేయకండి. అండ్ ఆ ఓటింగ్స్ కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికే ఉంటాయి. ఆ ఓటింగ్ పోల్లు కూడా అవి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికే చేయబడుతూ ఉంటాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో అది మరి మ్యాటర్ అయితే మరి ఇంక అంతే. ఇంకా సో సింపుల్గా అయిపించేస్తున్నాను నేనైతే. నేను చేయాలనుకుంటే నేను 2 అప్డేట్లు అంటే 2 విషయాలు మాట్లాడుతున్నాను కదా. ఒకటి దీనికోసం ట్రయాంగిల్ దానికోసము, ఇంకొకటి ఎలిమినేషన్ కోసం. 2 మాట్లాడాలంటే నేను కనీసం ఒక 25 నిమిషాలైనా లాగొచ్చు. బట్ అంతసేపు లాగాలనుకోవట్లేదు నేను. సో సింపుల్గా తేల్చి చెప్పేస్తున్నా, ఓటింగ్లు మీరు అనుకున్నట్టుగా జరగవు. ఓటింగ్ల మీద చాలా హెవీగా ఎఫెక్ట్ పడుతుంది. మీరు అనుకున్నట్టుగానే కాకుండా అక్కడ ఇంకొక రకంగా కూడా జరుగుతుంది. సో సుమన్ అన్న వెళ్ళకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ టికెట్ టు ఫినాలే ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడు కదా. సో దాని గురించి కూడా డిస్కషన్లు అవుతున్నాయి. ఇంకొక వీడియో చేస్తాను నేను, రేపు చేస్తాను. తనూజ వర్సెస్ కళ్యాణ్ ఎవరికి గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇమాన్యుల్కి ఎలాగూ లేవు, ఇమాన్యుల్ని తీసేసేయండి లిస్టులోంచి. ఇమాన్యుల్కి లేవు, అసలు గెలవడానికి అవకాశాలే లేవు. సో ఇంకా అది మరి పరిస్థితి. సో మాట్లాడుకుందాం. సో వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుస్తారు. సో వాళ్ళలో ఎవరు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఎవరికి జెన్యూన్ ఆడియన్స్ ఉన్నారు, ఎవరికి ఓటింగ్ పిఆర్ టీముల నుంచి ఎంత ఉంది, అండ్ ఎవరి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని బీబీ టీం అనుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడతాం, ఇవన్నీ కూడా తేలుద్దాం లాస్ట్కి వచ్చేసరికి. ఓకే, సో ఇవన్నీ కూడా అప్పుడు ఒక వీడియో రేపు మాట్లాడుకుందాం. రేపు ఒక డెసిషన్కి వద్దాం దాంట్లో. ఓకే, సో దాన్ని బట్టి మీకే అర్థమైపోద్ది ఎవరు గెలుస్తారు ఏంటనేది. సో దాట్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఎవరైనా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.